నమస్తే ఫ్రెండ్స్, అది జనవరి 16, 2003 అమెరికా టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న కెనడీ స్పేస్ సెంటర్ లాంచ్ ప్యాడ్ 39A నుంచి షటిల్ కొలంబియా STS-107 లాంచ్ అయింది. అంతరిక్షంలో 16 రోజుల శాస్త్రీయ ప్రయోగాల కోసం 7 ఆస్ట్రోనాట్స్ ప్రయాణం ప్రారంభించారు. ఇది షటిల్ కొలంబియా యొక్క 28వ ప్రయాణం, కానీ ఇదే వారి చివరి ప్రయాణం అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఫిబ్రవరి 1, 2003 నాసా షటిల్ కొలంబియా భూమి వైపు వస్తూ ఒక్కసారిగా ఆకాశంలో పేలిపోయింది. ఒక్కరూ బతికి రాలేదు. వాళ్ళలో ఒకరు మన భారతీయ మహిళ కల్పనా చావ్లా. ఈ ప్రమాదం గురించి నాసాకి ముందే తెలుసా? తెలిసినా వారు ఎందుకు ఏమీ చేయలేకపోయారు? వాళ్ళు అంతరిక్షం వెళ్ళడానికి అసలు ఉద్దేశం ఏంటి? అంతరిక్షంలో వారు ఏం చేశారు? దీని వెనుక ఉన్న అసలు నిజాలు తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా మిస్ అవ్వకుండా చూడండి. కల్పనా చావ్లా 1962 మార్చి 17న హర్యానాలోని కర్నాల్ అనే ఒక చిన్న పట్టణంలో జన్మించింది. వారిది మిడిల్ క్లాస్ కుటుంబం. తండ్రి ఒక చిన్న పరిశ్రమ నడిపేవారు. 3 అమ్మాయిలు మరియు ఒక అబ్బాయిలో చిన్న కూతురు ఆమె. ఆమెను అందరూ మొంటూ అని ముద్దుగా పిలిచేవాళ్ళు. చిన్నతనం నుండే పిల్లల్ని ఆటలుగా డ్రాయింగ్స్ వేయమంటే ఆమె విమానాల డిజైన్ వేసేది. ఎప్పుడూ ఆకాశం వైపు చూస్తూ ఒకరోజు నేను అక్కడికి వెళ్తా అని తలుచుకునేది. వాళ్ళ పేరెంట్స్ ఎంత బిజీ అంటే కల్పన స్కూల్లో జాయిన్ అయిన తర్వాత తన పేరు తానే చూస్ చేసుకుంది. కర్నాల్లోని ఠాగూర్ బాలానికేతన్ స్కూల్లో చదువుకుంది. తర్వాత 1982లో పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ చండీగఢ్ నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో BE పూర్తి చేసింది. ఆ తర్వాత US వెళ్ళి యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ ఆర్లింగ్టన్ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో MS పూర్తి చేసి 1988లో యూనివర్సిటీ ఆఫ్ కొలోరాడో బౌల్డర్ నుండి PhD కూడా పూర్తి చేసింది. ఆమె ఎప్పటికీ ఒక రెస్ట్లెస్ లర్నర్. వాళ్ళ నాన్నకి చదివించడం ఇష్టం లేకపోయినా వాళ్ళ అమ్మ ప్రోత్సాహంతో చదువులో ముందుకు వెళ్ళింది. ఆమె వ్యక్తిగత జీవితంలో కూడా ఆత్మీయతతో కూడిన కథే ఉంది. హ్యారిసన్ అనే ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కల్పన 1988లో నాసా యొక్క ఎయిమ్స్ రీసెర్చ్ సెంటర్లో ఉద్యోగంలో చేరారు. అక్కడ ఆమె కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ మీద పరిశోధనలు చేశారు. విమానాలు ఎలా టేకాఫ్ అవుతాయో, వాటిపై వాయువుల ప్రభావం ఎలా ఉంటుందో దీనిపై విస్తృతంగా పరిశీలించారు. 1993లో ఆమె ఓవర్సెట్ మెథడ్స్ అనే పరిశోధనా సంస్థలో వైస్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. ఆమె శాన్ జోస్లో భరతనాట్యం నేర్చుకోవడం, పైలట్ ట్రైనింగ్ తీసుకోవడం ఆమె ఫ్యాషన్లలో భాగం. ఇంతకాలం ఆమె చేసిన ప్రయాణం నాసాకి చేరడానికి ఆమె బలమైన బేస్ తయారు చేసింది. 1994లో నాసా ఆమెను ఆస్ట్రోనాట్ ట్రైనింగ్కి ఎంపిక చేసింది. ఇంకా 1995లో ఆమె అఫీషియల్గా ఆస్ట్రోనాట్ అయింది. అసలు ఈ స్పేస్ షటిల్ అంటే ఏంటి? నాసా దీనిని ఎందుకు తయారు చేసిందంటే, సాధారణంగా స్పేస్లోకి పంపే రాకెట్స్ ఒకసారి మాత్రమే వాడతారు. వాటిని తిరిగి మళ్ళీ వాడలేము. ఇది ఖరీదు ఎక్కువగా చేస్తుంది. 1970లలో నాసా వాళ్లకు ఒక కొత్త ఐడియా వచ్చింది. మనుషులను స్పేస్లోకి తీసుకెళ్లి తిరిగి భూమి మీదకి తీసుకురాగలిగే రీయూజబుల్ స్పేస్ వెహికల్ తయారు చేద్దామని. ఇలా 1981లో స్పేస్ షటిల్ ప్రోగ్రామ్ని ప్రారంభించారు. అయితే ఈ షటిల్ చాలా కాంప్లికేటెడ్ మిషన్. చిన్న తప్పిదం కూడా ప్రాణాంతకంగా మారుతుంది. 1997 నవంబర్ 19న కల్పనా చావ్లా తన మొదటి అంతరిక్ష ప్రయాణం కోసం కొలంబియా స్పేస్ షటిల్ STS-87లో మిషన్ స్పెషలిస్ట్గా వెళ్ళింది. మొత్తం 6 అంతరిక్ష యాత్రికుల్లో ఆమె ఒకరు. ఇది ఆమె జీవితంలో ఒక ఎపిక్ మూమెంట్. ఎందుకంటే ఆమె భారతీయ మూలాలున్న తొలి మహిళగా అంతరిక్షాన్ని చేరిన సమయం. ఇంత గొప్ప ఘట్టం తర్వాత భారత ప్రధాని ఇండర్ కుమార్ గుజ్రాల్ స్వయంగా ఆమెకి ఫోన్ చేసి అభినందించారు. ఈ మిషన్లో ఆమెకు ఒక ముఖ్యమైన పని అప్పగించబడింది. అదేంటంటే షటిల్ నుండి స్పార్టన్ శాటిలైట్ని డిప్లాయ్ చేయడం. కానీ అనుకోని సంఘటనలు జరిగాయి. శాటిలైట్ కంట్రోల్ సిస్టంలో పవర్ సర్జ్ వల్ల లోపం వచ్చింది. శాటిలైట్ తప్పుడు దిశలో తిరగడం ప్రారంభించింది. కల్పన రోబోటిక్ ఆర్మ్ ఉపయోగించి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించింది, కానీ సిగ్నల్ క్లియర్గా రాలేదు. అదే సమయంలో ఆమె ఆర్మ్ను వెనక్కి తీసింది. అప్పుడు ఆమెకు తెలియకుండా ఆ శాటిలైట్ను తాకింది. దాంతో అది మరింత స్పిన్ అవుతూ సెకండ్కి 2 డిగ్రీలు తిరగసాగింది. ఈ తప్పిదం వల్ల కొంతమంది మీడియాలో విమర్శలు తెచ్చింది. కానీ నాసాలో ఆమె సహచరులు మాత్రం ఆమెకు మద్దతుగా నిలిచారు. వారు ఏ ఒక్కరిని కూడా తప్పు పట్టలేదని చెప్పారు. చివరగా 2 ఆస్ట్రోనాట్స్ స్పేస్ వాక్ చేసి ఆ శాటిలైట్ను తిరిగి పట్టుకున్నారు. ఈ మొదటి మిషన్ ద్వారా ఆమె 10.4 మిలియన్ మైళ్ళ దూరం ప్రయాణించింది. 252 సార్లు భూమి చుట్టూ తిరిగింది. అంటే మొత్తం 15 రోజుల 16 గంటలు. అంటే మొత్తం 376 అవర్స్ ఆమె అంతరిక్షంలో గడిపింది. ఈ మిషన్ తర్వాత ఆమె షటిల్ ఇంజనీర్స్కి సలహాలు ఇచ్చే టెక్నికల్ రోల్ ఇచ్చారు. నాసాలోని క్రూ సిస్టమ్స్ అండ్ హ్యాబిటబిలిటీ డిపార్ట్మెంట్కు ఆమె హెడ్గా ఎంపికైంది. ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే. ఆమె జీవితం ఇకపై మరింత అద్భుతంగా సాగింది. కానీ దురదృష్టవశాత్తు 2వ మిషన్ ఆమెకు చివరిదైంది. ఈ మిషన్లో ఏం జరిగిందంటే, కొలంబియా స్పేస్ షటిల్ జనవరి 16, 2003న
టెక్సాస్ నుంచి లాంచ్ అయింది. లాంచ్ అవుతున్న సమయంలో బయలుదేరిన 82వ సెకండ్లో షటిల్కి పక్కనే ఉండే ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ట్యాంక్ నుంచి ఒక థర్మల్ ఇన్సులేషన్ ఫామ్ ఊడిపోయింది. అది వచ్చి షటిల్ ఎడమవైపు వింగ్ మీద బలంగా తాకింది. అక్కడ ఉన్న కార్బన్ ప్యానెల్పై తగిలింది. అదే షటిల్ని తిరిగి భూమిపైకి తీసుకొచ్చే థర్మల్ ప్రొటెక్షన్ సిస్టంలో భాగం. ఆ సమయంలో షటిల్ బయట చాలా వేడిగా ఉంటుంది, సుమారు 1000 డిగ్రీల హీట్. ఆ ముక్క తాకినందువల్ల వింగ్ మీద ఒక చిన్న రంధ్రం ఏర్పడింది. అది నాసాకి కెమెరాల ద్వారా కనిపించింది. అయితే ఆ స్థాయిలో ఎంత ప్రమాదం జరుగుతుందో పూర్తిగా అర్థం కాలేదు. నాసాలో కొందరు ఇంజనీర్స్ ఈ విషయం మీద ఆందోళన వ్యక్తం చేశారు, కానీ అధికారికంగా పెద్దగా స్పందించలేదు. షటిల్ అప్పటికే స్పేస్లోకి వెళ్ళిపోయింది. సాధారణంగా షటిల్ భూమి మీదకి వచ్చే టైంలో వెలుపల 1500 డిగ్రీస్లో అధిక వేడి ఉంటుంది. అలాంటి వేడిని తట్టుకోవడానికి షటిల్ మీద HRSI టైల్స్, హై రెసిస్టెన్స్ సిలికా ఇన్సులేషన్ ఉంటుంది. కానీ ఆ ఫోమ్ తగిలిన ప్యానెల్ డ్యామేజ్ అవ్వడంతో షటిల్ భూమి మీదకి వచ్చేటప్పుడు అదే చోట నుండి వేడి లోపలికి ప్రవేశించింది. కొన్ని నిమిషాల్లో షటిల్ మొత్తం సిస్టమ్ ఫెయిల్ అయింది. కంప్యూటర్స్ మరియు సెన్సార్స్ పనిచేయడం ఆగిపోయాయి. కాసేపటికే షటిల్ ఆకాశంలోనే ముక్కలైంది. వారు భూమికి ల్యాండ్ కావడానికి కేవలం 16 నిమిషాల టైం మిగిలింది. కానీ ఆ టైల్స్ డ్యామేజ్ కారణంగా షటిల్ టెక్సాస్ మీదుగా వచ్చేటప్పుడు పేలిపోయింది. 1999 నుండి ఈ మిషన్ వివిధ లోపాల వల్ల 18 సార్లు వాయిదా పడింది. వాటిలో కారణం ఏంటంటే అవి పాత భాగాలు. అంటే కొలంబియా షటిల్ 1981లో ప్రారంభమైంది. కాలం గడుస్తూ షటిల్ భాగాలు పాడవడం వల్ల మార్పులు అవసరమయ్యాయి. కొత్త టెక్నాలజీ అమర్చేందుకు నావిగేషన్, కంప్యూటర్స్, సేఫ్టీ సిస్టమ్స్ వంటివి షటిల్ని మెరుగుపరచాల్సి వచ్చింది. ప్రయాణానికి ముందు సాఫ్ట్వేర్లో సమస్యలు తలెత్తి వాటిని సరిచేయడానికి ఎక్కువ సమయం పట్టింది. నాసాకి ఫోమ్ తగిలిన విషయం ముందే తెలుసు. కొందరు నిపుణులు షటిల్కి ప్రమాదం జరిగే అవకాశం ఉందని అందించేందుకు ప్రయత్నించారు. కానీ నాసా రియల్ టైమ్ ఇమేజ్లను చూడాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. షటిల్ అంతరిక్షంలో ఉందని ఏమీ చేయలేమని అనుకున్నారు. షటిల్ భూమిని వదిలి స్పేస్కి వెళ్ళడం కన్నా తిరిగి భూమిని తాకడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే భూమి చుట్టూ అట్మాస్ఫియర్ ఉంది. షటిల్ స్పేస్ నుంచి తిరిగి వస్తూ భూమిని గంటకు 28,000 కిలోమీటర్ల స్పీడ్తో టచ్ చేస్తుంది. అప్పుడు షటిల్ మీద భారీగా ఫ్రిక్షన్ జరుగుతుంది. దాంతో షటిల్ మీద 1650 డిగ్రీలకి పైగా టెంపరేచర్ ఉంటుంది. ఇందుకే షటిల్ బయట స్పెషల్ థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఉంటుంది. అంటే మంట నుంచి షటిల్ను కాపాడే హీట్ రెసిస్టెన్స్ టైల్స్. మొత్తానికి ఇది ఆర్గనైజేషనల్ ఫెయిల్యూర్ అన్నది నాసా స్వయంగా అంగీకరించింది. ఇది కేవలం ఒక అంతరిక్ష ప్రయాణం మాత్రమే కాదు, ఇది 16 రోజులు, 80 ప్రయోగాలు, 7 శాస్త్రవేత్తలు మరియు మానవ జ్ఞానానికి కొత్త బాటలు. ఇది కల్పనా చావ్లా చివరి మిషన్ అయిన శాస్త్ర విజ్ఞానానికి దారితీసిన మొదటి అడుగు లాంటిది. ఆ సైంటిస్ట్ అందరూ 24 గంటల షిఫ్ట్ బేసిస్ లాగా పనిచేశారు. ఈ మిషన్లో భాగంగా మైక్రోగ్రావిటీలో అగ్ని ప్రమాదాలు, అంటే భవన నిర్మాణానికి ఉపయోగపడే ప్రయోగం, ఇంకా జీవ విజ్ఞాన ప్రయోగాలు అంటే క్యాన్సర్పై పోరాటం, ఇంకా ప్రోటీన్ క్రిస్టల్స్ అంటే మెరుగైన మందుల కోసం, ఇంకా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో వాటర్ రీసైక్లింగ్ టెక్నాలజీని కూడా ఇందులో చేర్చారు. ఈ ప్రయోగాలన్నీ కల్పనా చావ్లా మొదటి నుండి చివరి వరకు నిర్వహించినవి. ఆమె చేయని సైంటిఫిక్ పనులు లేవు. ఒక్కో ప్రయోగం వెనుక ఆమె కృషి, కమిట్మెంట్, విజ్ఞానం దాగుంది. ఆమె మిషన్ ఓదార్చలేని నష్టమైనా ఆమె ప్రయోగాల ప్రభావం ఎప్పటికీ నిలిచిపోతుంది. కల్పనా చావ్లా ఆమె కుటుంబానికి చివరిసారి పంపిన సందేశంలో ఏం చెప్పారంటే, మన మిషన్ విజయవంతంగా కొనసాగుతుంది, మేమంతా బాగున్నాం అని. నాసా ఏర్పాటు చేసిన ప్రత్యేక కమ్యూనికేషన్లో ఆమె కుటుంబానికి ఈ సందేశం అందింది. ఇంకొక సందేశంలో ఆమె భారతదేశానికి ఏం చెప్పారంటే, హిమాలయాలను షటిల్ నుంచి చూడటం ఒక అద్భుత అనుభూతి, అవి అందరికీ చెందినవే. ఈ మాటలే ఆమె చివరి మాటలు. ఆమె భూమిని తాకపోయినా ఆమె కళలు, ఆమె మాటలు, మానవత కోసం చేసిన త్యాగం ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.